ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 14 బుధవారం. ఈరోజు ఏకాదశి తిథి పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా కొన్ని కార్యక్రమాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. లాభంలో రాహువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనలు, అధికారుల యొక్క మెప్పును మీరు పొందగలుగుతారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో కుజ సంచారం ఉంది. నూతన ఉద్యోగాలకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వాహన సౌఖ్యాన్ని, భూ సంబంధమైన లాభాలను కూడా అందుకుంటారు. అనుకోకుండా సంతోషకర వాతావరణం చావు చూస్తారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతికి గురి అయ్యేటువంటి ఒక సంఘటన జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి రాదు. నిరాశను కలిగించేటువంటి ఇబ్బందికర వాతావరణం ఈరోజు ఒక్క విషయంలో జరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన అవకాశాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం, మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తములో రవి సంచారం వల్ల అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమములో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు, సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు అందించి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో గురువు మాత్రమే సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని కానీ, అవకాశాన్ని కానీ, శుభవార్తని అందుకుంటారు. సంతానం విషయంలో కూడా అనుకూల వాతావరణం ఉంది. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా నడిచేటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద భారం వేయాల్సి ఉంటుంది. మౌనం పాటించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసును లగ్నం చేసి మీ కార్యక్రమాలు మీరు చక్కదిద్దుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ శాంతి చేయించుకోండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు.
చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టములో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రుణరోగ శత్రు విముక్తి కలగడానికి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో ఒక్క విషయంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ద్వితీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాశను కలిగించే సంఘటన కూడా జరగవచ్చు. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర చదువుకోండి. శనగలను గురువులకి ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాభివృద్ధి కూడా బాగుంది. తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము, శ్రమ, వాహన సమస్యలు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారము బాగుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారం చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. పేదవారికి మినుములు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. దశములో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సజావుగా సాగుతాయి. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్నోద్యోగంలో పదోన్నతులు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తంలో కేతువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, జనాలతో కానీ అశాంతి, నిరాశ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో కేతువు సంచరించడం వల్ల
గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయం సాధిస్తారు. రుణరోగ శత్రు విముక్తిని మీరు ఈరోజు పొందగలుగుతారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అనగా నూతన పరీక్షల్లో కానీ, ఉద్యోగ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధిస్తారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం బాగుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శని సంచరించడం వల్ల, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. నిత్యం బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలను పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున ఆయుర ఆరోగ్యాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.